ఈ డాక్టర్ మంచి డాక్టర్ అనో లేకపోతే ఈ డాక్టర్ మనకి క్యూర్ చేయగలరనో అసలు ఎలా కనిపెట్టాలి ఒక హోమియో డాక్టర్ని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా. ఎందుకనంటే ఇప్పుడైతే మీరు ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పీసీఓడి ఉంది అనగానే పీసీఓడి మెడిసిన్ రాసిచ్చారంటే, పీసీఓడి ఎందుకు ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ అయిపోయింది, దీనికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడి నుంచి అంటే, మీకు డేట్ రావడానికి నేను టాబ్లెట్ ఇస్తాను అని చెప్పి ఇస్తున్నారు. సో అది ఎంతవరకు మన బాడీకి ఉపయోగపడుతుంది? 21 daysకి ఇస్తారు మీకు పిల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే 21 days వేసుకొని తర్వాత మీకు పీరియడ్ వస్తుంది ఇన్ ఫ్యూ డేస్ అని చెప్తారు. అవేంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్. 100% విత్ ఓసీ పిల్స్ ప్రెగ్నెంట్ అవ్వలేరు. పెళ్ళి అయిన వాళ్ళలో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ, మిస్క్యారేజెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మిస్క్యారేజెస్లో మేజర్గా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఎలా ఒక బెడ్ రెస్ట్ లాగా, ప్రెగ్నెన్సీ అంటే లేవకూడదు, కదలకూడదు. అండ్ హోమియో మెడిసిన్స్ ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ప్రెగ్నెన్సీలో వాడచ్చా, ఫీడింగ్ లో వాడచ్చా, న్యూ బార్న్స్ లో వాడచ్చా. చిన్నపిల్లడికి స్ట్రెస్, పెద్దవాళ్ళకి స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఏమైనా ఉంటుందా హోమియోలో? మనం ఫస్ట్ డేలో లేస్తూనే చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫోన్ చూడటం. అవును, స్ట్రెస్ఫుల్ కండిషన్ లో లేస్తాం అనమాట. అలా కాకుండా జస్ట్ లేచిన వెంటనే అండ్ ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా అనిపించినా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. 4-6-8 టెక్నిక్ అని ఉంటుంది. మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే వెంటనే ఇంగ్లీష్ మందుల కోసం పరిగెడతాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే హోమియో మెడిసిన్స్ ఒక డాక్టరే ఇవ్వాలి. మీరు డైరెక్ట్గా నాకు జలుబు వచ్చింది అని చెప్పి హోమియో మెడిసిన్ తీసుకోవడానికి లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? ఒకవేళ సీరియస్ ఇష్యూ లేదు, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లేదు అనుకుంటే స్టిల్ అలాంటి పెయిన్ కి కూడా మెడిసిన్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఉందా? గ్యాస్ట్రిక్ ఇష్యూ మెయిన్లీ రావడానికి రీజన్ అన్టైమ్లీ మీల్స్. మీరు రోజుకు ఒక టైంకి తింటుంటే ఎంజైమ్స్ రెడీగా ఉండవు, జస్ట్ ఫుడ్ పడేస్తూ ఉంటారు. అలా రెండు కలిపి తీసుకుంటారు అంటే హోమియో ఒకటి, అలోపతి కూడా తీసుకుంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు అలా తీసుకోవచ్చా? ఫస్ట్ హోమియో వాడాలి అని అనుకుంటే దాన్ని సైమల్టేనియస్ గా వాడుతూ హోమియో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. బట్ కొంతమంది స్మోకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు, డ్రింకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు. కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి కూడా అలా హోమియోలో కూడా ఏమన్నా ఉంటాయా మెడిసిన్స్? సో ఫస్ట్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది అంటే అసలు వాళ్ళు ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయాల్సిన దానికి రీజన్ ఏంటి. ఫస్ట్ ఇనీషియల్ గా అయితే అసలు ఫస్ట్ వాళ్ళకి మానేయాలి అనే ఇది లేకపోతే ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయలేరు. హోమియోపతి అంటే చాలా స్లో, విత్-ఇన్ 30 minutes రిలీఫ్ వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. ఆ మెడిసిన్స్ కి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? అసలు పిల్స్ లో వేసిస్తాం కదా, వైట్ పిల్స్ యూస్ ఉంటారు. ఆ పిల్స్ మీకు ఇంట్లో చిన్న బాటిల్స్ లో వేసిస్తే అవి వైట్ కలర్ లో ఉన్నంత వరకు మెడిసిన్ బాగానే ఉంటుంది. పిల్స్ వన్స్ హోమియో మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు మన స్టూడియోకి ఎవరు వచ్చేసారో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో హోమియో టాక్స్ అనే ఒక పేజ్ ద్వారా మనందరికీ హెల్త్ గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నటువంటి డాక్టర్ శ్వేత బడన్పల్లి గారు. సో నేను డాక్టర్ గారితో చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఒక కరెక్ట్ హోమియో డాక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మనందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్, సో ఇలాంటి వాటన్నిటికీ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ఉమెన్కి వచ్చేటప్పటికి పీసీఓఎస్ కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ, మిస్క్యారేజెస్, ఇలాంటి వాటి అన్నిటికీ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ఇవి రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను డాక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్లు ఉన్నాయనంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటి ఆన్సర్స్ తెలుసుకుంటాను. హాయ్ మ్యామ్. హాయ్ చైత్య, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను మ్యామ్. సో మ్యామ్, అసలు హోమియోపతి అంటే ఏంటి? అసలు సింపుల్ వర్డ్స్లో మాకు అర్థమయ్యేలా చెప్పగలుగుతారా? హోమియో అంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మనకి మెయిన్ సిస్టమ్ అలోపతి అందరికీ తెలుసు. మనకి ఇప్పుడు ఆయుర్వేద ఎలానో హోమియో కూడా అలా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీలో మనకి 5 systems ఉన్నాయి అలాగా. ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ అండ్ హోమియోపతి, ఈ 5 ఆయుష్ సిస్టమ్ కింద వస్తాయి. ఇవన్నీ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. సో వీటన్నిటిలో హోమియో స్పెషాలిటీ ఏంటి అంటే ఇండివిజువలైజేషన్ అన్నమాట. అంటే ఒక పేషెంట్ ని వాళ్ళు ఎలాగా యాజ్ అ పర్సన్ అని అర్థం చేసుకుని చాలా ఇండివిజువల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ హోమియోలో.
సిమిలర్ గా ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, బట్ హోమియోలో ఇంకా అంటే మోర్ సేఫర్ అన్నమాట. ఓకే, ఎందుకంటే మెడిసిన్స్ మోర్ రిఫైన్డ్ గా ఉంటాయి. సో దానివల్ల కొంచెం లివర్ టాక్సిసిటీ అలా లేకుండా సేఫ్ గా ఉంటాయి మోర్ మెడిసిన్స్. ఓకే, సో అంటే అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇందాక చెప్పినట్టు మెయిన్లీ మెడిసిన్ పార్ట్ లో డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ అలోపతి అంటే డాక్టర్స్ అయినా ఇప్పుడు మేమైనా కూడా చదివే బుక్స్ కానీ సిలబస్ కానీ అంతా సేమ్. ఓ, సో సేమ్ 6 years చదువుకుంటాం మేము వాళ్ళలాగానే. సో అంత సబ్జెక్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని సేమ్. జస్ట్ మెడిసిన్ పార్ట్ ఉంటుంది కదా, ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో ఫార్మకాలజీ అంటాం, అదొక్కటే డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి మాకు. అండ్ వాళ్ళు సర్జరీస్ చేయగలుగుతారు, మేము జస్ట్ సర్జరీస్ నేర్చుకుంటాం. ఏది ఎక్కడి వరకు సర్జరీ చేయాలి, ఏది సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు, అంతవరకు మేము నేర్చుకుంటాం. హోమియోలో సర్జరీస్ కూడా జరుగుతాయా? లేదు, హోమియోలో సర్జరీస్ గురించి మేము జస్ట్ చదువుకుంటాం ఎక్కడి వరకు అనేది. సర్జరీ అవసరం ఉంటే డెఫినెట్ గా రిఫర్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్గా హోమియో గురించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ఎందుకు ఏదన్నా మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే వెంటనే ఇంగ్లీష్ మందుల కోసం పరిగెడతాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు అని అంటే ఫస్ట్ మీరు అవగాహన ఉంది అంటున్నారు, కానీ ఇంకా చాలా అవేర్నెస్ అయితే కావాలి. అంటే వీటికి కొన్ని ఇలాంటి వాటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు Tier 1 Tier 2 అంటే మనం హైదరాబాద్ కానీ ఇలా చుట్టూ మేజర్ సిటీస్ లో అందరికీ ఐడియా ఉంటుంది, కానీ మోస్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది, మోస్ట్లీ వాళ్ళకి RMPs అలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తే అది వేసుకుంటారు. వాళ్ళు ఇచ్చేవన్నీ అలోపతి మెడిసిన్స్ ఉంటాయి కదా యూజువల్లీ. సో అలా మోర్ ఫేమస్. అండ్ మెడికల్ షాప్స్ చూసుకుంటే కూడా అలోపతి మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, హోమియోవి అన్ని ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే హోమియో మెడిసిన్స్ ఒక డాక్టరే ఇవ్వాలి. మీరు డైరెక్ట్ గా నాకు జలుబు వచ్చింది అని చెప్పి హోమియో మెడిసిన్ తీసుకోవడానికి లేదు. ఎందుకు అని అంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అని. సో మీకు అండ్ ఇంకొకళ్ళకి జలుబు వస్తే ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఉండదు. ఓకే, ఎందుకంటే మీకు జలుబు వచ్చినప్పుడు దాహం అస్సలు వేయకపోవచ్చు, వాళ్ళకి జలుబుతో పాటు చాలా దాహం ఎక్కువగా ఉండడము, మీకు అసలు తినాలనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకి జలుబు ఉన్నప్పుడే ఆకలి ఎక్కువ వేయచ్చు. సో ఇద్దరు 2 different బాడీ టైప్స్. సేమ్ కానప్పుడు సేమ్ మెడిసిన్ ఎలా ఇస్తాం? ఇప్పుడు మీకు తగ్గిందని మీరు నాకు జలుబు తగ్గిందని ఆ మెడిసిన్ ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు, బట్ అది వాళ్ళకి వర్క్ అవ్వదు. ఓకే, సో వర్క్ అవ్వనప్పుడు హోమియో మెడిసిన్సే పనిచేయట్లేదు అనుకుంటారు. కానీ అదే రైట్ ఇండికేషన్ తో మీకు సూట్ అయ్యే మెడిసిన్ ఇస్తే చాలా అలోపతి మెడిసిన్స్ అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. అవునా? అవును, చాలా మందిలో ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ అనొచ్చా తెలియదు, కానీ హోమియోపతి అంటే చాలా స్లో, మనకి ఎప్పుడుకో అది తగ్గుతుందని కానీ లేకపోతే అసలు పనిచేయవన్న అపోహ చాలా మందిలో ఉంది. అసలు దీనికి ఏం చెప్తారు? స్లో ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది హోమియోకి వచ్చేది ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఒక 10-15 years నుంచి ఆ డిసీజ్ ఉండుంటుంది. సపోజ్ సోరియాసిస్ అనుకుందాం, స్కిన్ కండిషన్, వాళ్ళకి 10-15 years నుంచి ఉంటుంది. ఆ 15 years ది 15 days లో అయితే తగ్గదు కదా, తగ్గదు. దానికి ఎంత లేదన్నా 3-4 years అయితే పడుతుందా? అవును. సో ఈ 3-4 years ని చాలా స్లో అనుకుంటారు, కానీ మీకు డిసీజ్ వచ్చింది ఎప్పుడు 15 ఏళ్ల నుంచి ఉంది మీకు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు జలుబు, దగ్గు, వామిటింగ్స్, మోషన్స్ లేదా స్టమక్ పెయిన్, ఫీవర్స్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా within 30 minutes రిలీఫ్ వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. అవునా? ఎస్. ఓకే, నార్మల్ గా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనుకోండి, జ్వరానికి డోలా అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాము, అలా హోమియోలో కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునే మెడిసిన్స్ ఉంటాయా? ఉంటాయి, బేసిక్ కిట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినా లేకపోతే సడన్ గా ఇలా ఫీవర్, వామిటింగ్స్, ఫుడ్ పాయిజనింగ్స్ అలా అయితే కూడా ఒక బేసిక్ కిట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. అది ఇంట్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అలా కామన్వి పర్లేదు, కానీ మీకు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి ఉందంటే దానికి మాత్రం ఒక డాక్టరే ఇవ్వాలి. ఓకే, సో ఆ మెడిసిన్స్ కి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా అసలు? అంటే ఇంట్లో ఉన్న వాటికైనా జనరల్ గా మనకి బయట దొరికే హోమియో మెడిసిన్స్ కైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? లిక్విడ్స్ మేము దాన్ని డైల్యూషన్స్ అని అంటాము, వాటికి 5 to 10 years ఉంటుంది ఎక్స్పైరీ. ఓకే, కానీ దాన్ని మేము మీరు పిల్స్ లో వేసిస్తాం కదా, వైట్ పిల్స్ చూసుంటారు, ఆ పిల్స్ మీకు ఇంట్లో చిన్న బాటిల్స్ లో వేసిస్తే అవి వైట్ కలర్ లో ఉన్నంత వరకు మెడిసిన్ బాగానే ఉంటుంది. పిల్స్ వన్స్ yellowish లేదా బ్రౌన్ గా అవుతుంటే అప్పుడు డిస్కార్డ్ చేసేయాలి. ఓకే, ఇంకా దాన్ని యూసేజ్ అయిపోయిందన్న అర్థం. అది యూజువల్లీ 6 months to 1 year వరకు ఉంటుంది ఆ బాటిల్ కూడా. ఓకే, సో అన్లెస్ సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా లేదా
లిడ్ సరిగ్గా క్లోజ్ చేయకపోయినా గాలి వెళ్ళిపోయినా అలా పిల్స్ బ్రౌన్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మాత్రం డిస్కార్డ్ చేయాలి. ఓకే, సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన హోమియో రెమెడీస్ ఏమన్నా చెప్తారా మా కోసం? మోస్ట్లీ ఫస్ట్ అయితే చిన్నపిల్లలు బాగా ఎక్కువ కింద పడుతుంటారు, ఇలా కమిలినట్టు నల్లగా అయిపోతూ ఉంటుంది. సో అలా ఏమైనా దెబ్బలు తగిలి లేదా బాల్ తగలచ్చు, సో అలాంటి వాటికి ఆర్నికా అని ఉంటుంది. సో ఆర్నికా మెడిసిన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఇలా బాగా హెడ్ ఏక్స్, ఎండలోకి వెళ్ళినప్పుడు హెడ్ ఏక్స్ రావడము, ఇలా ఇలా కొడుతున్నట్టు ఉంటుంది హెడ్ ఏక్ తలంతా. సో అలాంటి దానికి బెలడోనా అని చెప్పి ఉంటుంది. అండ్ హీట్ ప్రివెన్షన్, సన్ స్ట్రోక్ ఇప్పుడు వచ్చేది సమ్మర్స్, సో అలాగే ఎండలోకి వెళ్లే ముందే గ్లోనాయిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. సో గ్లోనాయిన్ ఏంటంటే మీరు ఇంట్లోంచి ట్రావెల్ చేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక 6 pills వేసుకుని వెళ్ళారంటే సన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఆ ఎండ వల్ల ఒక్కొక్కసారి వడదెబ్బ హెడ్ ఏక్ వస్తుంటుంది, అది ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కాలు మెలకబడి బెణుకుతూ ఉంటుంది, సో అలాంటప్పుడు లేదా కింది నుంచి ఏదైనా ఎత్తుతుంటే నడుము పట్టేసుకుంటుంది, అలాంటప్పుడు రస్టాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఓకే, సో దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి? ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లమ్ కే ఉంటది లేకపోతే ఈ ప్రాబ్లమ్ కే ఉంటది అలా కాలేదు. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కామన్. ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వస్తే వామిటింగ్స్, మోషన్స్, ఫంక్షన్ లేదు, ఫుడ్ బాగాలేదు, మరి ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారు, అక్కడెక్కడైనా తింటే బయట ఫుడ్ పడలేదు, బాగా వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి అనుకుంటే ఆర్సెనికమ్ ఆల్బమ్ అని ఇస్తాం ఫుడ్ పాయిజనింగ్ కి మెయిన్లీ. సో అలా అయిపోయే వామిటింగ్స్, మోషన్స్ ఎలాంటి యాంటీబయాటిక్స్ అవసరం లేకపోయినా 2 days లో చక్కగా రికవర్ అయిపోతారు. మ్యామ్, ఇప్పుడు మనం బాగా చూస్తున్న కేసులు హార్ట్ అటాక్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? దీంట్లో మెయిన్లీ మనం హార్ట్ అటాక్స్ కి కామన్ రీజన్ హై కొలెస్ట్రాల్ అని చూస్తున్నాం. అది అసలు ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యేది బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి, విటమిన్ డి తక్కువ ఉండడము, వీటన్నిటి వల్ల ఏంటంటే కార్డియక్ రిస్క్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్. సో ఫస్ట్ అయితే లైఫ్ స్టైలే కరెక్ట్ చేసుకోవాలి. మినిమం ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ అండర్ చెక్ ఉంచుకోవడం అలాగా. బట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. అండ్ అక్యూట్ యాంజైనా అంటాం, అంటే హార్ట్ పెయిన్ రావడము అది. సో అలాంటి కేసెస్ లో కూడా రెగ్యులర్ గా వాళ్ళకి ఒకవేళ సీరియస్ ఇష్యూ లేదు, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లేదు అనుకుంటే స్టిల్ అలాంటి పెయిన్ కి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, హై బీపీ వస్తే డెఫినెట్లీ ఉన్నాయి. బీపీ మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇప్పుడే డిటెక్ట్ అయింది బీపీ అని అనుకుంటే ఒక 3 months లో వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేసి బీపీని కూడా రివర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. చిన్నపిల్లడికి స్ట్రెస్, పెద్దవాళ్ళకి స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఏమైనా ఉంటుందా హోమియోలో? స్ట్రెస్ మేనేజ్మెంట్ కి మెడిసిన్ కంటే కూడా మనం ఫస్ట్ డేలో చేసుకోవాల్సిన చేంజెస్ ఉంటాయి. మనం ఫస్ట్ డేలో లేస్తూనే చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫోన్ చూడడం. అవును. సో ఫోన్ చూడంగానే ఆ రోజు ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపించచ్చు, లేదా మీరు ఇలా అన్నట్టు 9th class 10th class వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం, లేదా ఇవాళ జిమ్ లో ఒకళ్ళు వర్కౌట్ చేస్తూ చనిపోయారను, ఇలాంటి న్యూస్లు అన్నిటితో స్టార్ట్ చేస్తాం. అవును. సో అదొక వెంటనే లేస్తూనే అదొక స్ట్రెస్. సో అలా కాకుండా కూడా మార్నింగ్ ఆ స్క్రోలింగ్ వల్ల కూడా ఏంటంటే అది బాడీలో ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ లో లేస్తాం అనమాట. అలా కాకుండా జస్ట్ లేచిన వెంటనే మార్నింగ్ వెళ్ళి సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఆ మార్నింగ్ సన్లైట్ ఏం చేస్తుందంటే ఒక మంచి కార్టిసాల్ బూస్ట్ ఇస్తుంది. సో దానివల్ల మనం డే అంతా ఎనర్జీ వస్తుంది అనమాట డ్రైవ్ చేయడానికి బాడీలో, అంటే ఒక సడన్ గా ఒక బూస్ట్ లాగా అనమాట. సో అందుకని మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజ్ అయితే మనకి ఆ స్లీప్ వచ్చే హార్మోన్ తగ్గి డే అంతా యాక్టివ్ గా ప్రొడక్టివ్ గా ఉంటుంది. సో అది ఆ సన్లైట్ కూడా ఫస్ట్ మనకి స్ట్రెస్ ట్రిగర్ చేసేది. అండ్ ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా అనిపించినా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. 4-6-8 టెక్నిక్ అని ఉంటుంది. 4 seconds ఇన్హేల్ చేయాలి, 1 2 3 4 అని కౌంట్ చేసుకుంటూ ఇన్హేల్ చేసి 5 6 7 బ్రెత్ హోల్డ్ చేయాలి. తర్వాత 8 అనేటప్పటికి స్లోగా ఎక్సేల్ చేయాలి. అది మీరు జస్ట్ యూట్యూబ్ లో అలా చూసినా కూడా మీకు ఆ వీడియోస్, గైడెడ్ వీడియోస్ కనిపిస్తాయి. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో వేగస్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. సో వేగస్ నర్వ్ మన బాడీని కామ్ డౌన్ చేసే నర్వ్ అనమాట. సో ఆ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ అయినప్పుడు కామ్ డౌన్ ఫీల్ అవుతారు. లేదు ఐస్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో ఫేస్ డిప్ చేసుకోవడం, ఆర్ బయట ఒక ఫ్రెష్ ఎయిర్ కి వాక్ చేయడం, ఈ మూడిట్లో ఏది చేసినా ఇన్స్టెంట్లీ స్ట్రెస్ తగ్గుతుంది వితౌట్ ఎనీ పిల్. ఓకే,
సో ఈవెన్ యాంగ్జైటీ కూడా వస్తుంది కదా, సేమ్ దానికి దీనికి సేమ్ రెమెడీస్ ఉంటాయా? ఎందుకంటే యాంగ్జైటీ ట్రిగర్ అయ్యే స్ట్రెస్ వల్లనే కదా. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ప్రాక్టీసెస్ చేయాలి. అండ్ అసలు స్ట్రెస్ కి బెస్ట్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. ఎందుకనంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అవి హ్యాపీ హార్మోన్స్. సో మన బాడీని న్యాచురలీ హ్యాపీగా చేస్తాయి అవి. అంటే మనం ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ కోసం పిల్ వేసుకుంటామో అది సెరోటోనిన్ హార్మోన్వి ఉంటాయి పిల్స్. ఆ సెరోటోనిన్ కానీ ఎండోర్ఫిన్స్ కానీ న్యాచురలీ బాడీనే ఎక్సర్సైజ్ ద్వారా సింథసైజ్ చేస్తుంది. సో ఒక 30 minutes మీకు నచ్చినది, అది డాన్స్ అవ్వచ్చు, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ ఆడడం, ఆర్ జస్ట్ సైక్లింగ్, జాగింగ్, ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఇన్స్టెంట్లీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అది మీకు ఒక డైలీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ అసలు మీరు స్ట్రెస్ ని ఇండైరెక్ట్లీ మేనేజ్ చేస్తున్నట్టే. అండ్ అప్పటికి ఇవన్నీ చేస్తున్నప్పటికీ అవ్వట్లేదంటే అప్పుడు ఒక మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి. ఓకే. సో ఇప్పుడు నిజంగానే హోమియోలో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి కదా, జనరల్లీ అలోపతిలో దానికి కొంచెం ఆ మెడిసిన్ వేసుకున్నందుకు కొంచెం తగ్గినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అట్లా హోమియో మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? రాంగ్ గా ప్రిస్క్రైబ్ చేస్తే డెఫినెట్లీ ఉంటాయి. ఓకే. హోమియో మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది అంటే అందరూ అందుకే సేఫ్ అనుకుంటారు. సేఫ్ ఎప్పుడు అంటే మీకు సూట్ అయ్యే మెడిసిన్ కరెక్ట్ డోసేజ్ లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తేనే అది మీకు ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లేకపోతే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొంతమంది జస్ట్ హోమియో బుక్స్, అంటే ఇప్పుడు నేను చెప్పాను హోమియో మెడిసిన్స్ ఉండే బుక్స్ చదివి మేము కూడా హోమియో డాక్టర్స్ అని చెప్పి మెడిసిన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళకి బేసిక్ మీ బాడీలో ఎనాటమీ కానీ, అంటే మీ మజిల్స్, బోన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆర్ మీ బాడీ ఫిజియాలజీ ఏం తెలియదు. ఒక డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏమీ తెలియదు వాళ్ళకి. ఈ మెడిసిన్ చేస్తే ఇలాంటి ఒక కండిషన్ కి మెడిసిన్ వర్క్ అవుతుందనే తెలుసు, కానీ మీకు అది ఆ లోపల ఉండే బాడీలో చేంజెస్ ఎలా అవుతున్నాయి, రిపోర్ట్స్ ఇవన్నీ చూడడం వాళ్ళకి తెలియనప్పుడు ఒక రాంగ్ మెడిసిన్ ఇవ్వచ్చు మీకు. దాని తర్వాత బాడీలో వచ్చే ఆ చేంజెస్ ని వాళ్ళు చదవలేరు. అలాంటప్పుడు డెఫినెట్లీ ఒకవేళ ఆర్గన్ డ్యామేజ్ అవుతే అప్పుడు వాళ్ళు ఎలాగ రివర్స్ చేస్తారు, దాన్ని చేయలేరు కదా, చేయలేరు. సో అది సైడ్ ఎఫెక్టే డెఫినెట్లీ. మెడిసిన్ రాంగ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అది. సో అందుకని ఖచ్చితంగా హోమియో మెడిసిన్ తీసుకుంటున్నారు అంటే ఓన్లీ ఒక క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ డాక్టర్ మంచి డాక్టర్ అనో లేకపోతే ఈ డాక్టర్ మనకి క్యూర్ చేయగలరనో అసలు ఎలా కనిపెట్టాలి ఒక హోమియో డాక్టర్ ని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియో డాక్టర్స్ ఇవ్వాల్సింది టైం. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు మీ గురించి మొత్తం అర్థం చేసుకోవాలంటే నేను 2 minutes లో అయితే అర్థం చేసుకోలేను. సో మీకంటూ మీరు నా దగ్గర కంఫర్టబుల్ అయ్యి ఇప్పుడు మీకున్నది ఏదైనా ట్రామా గానీ ఆర్ మీరు మనసులో ఉన్నది ఏదైనా చెప్పగలగాలి అని అంటే నేను మీకు ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలంటే అట్లీస్ట్ ఒక 1/2 hour అయితే స్పెండ్ చేయాలి కదా మీతో. అప్పుడు మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకుని అప్పుడు నేను మీకు ఒక మెడిసిన్ ఇచ్చాను అని అంటేనే అది మీకు వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పీసీఓడి ఉంది అనగానే పీసీఓడి మెడిసిన్ రాసి ఇచ్చారంటే డెఫినెట్లీ ఆ డాక్టర్ దగ్గర అయితే మెడిసిన్ తీసుకోవద్దు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇలా డాక్టర్లు ఉంటే వాళ్ళని అసలు నమ్మకండి, బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే. సో అండ్ గ్యాస్ ఇష్యూ, ఇప్పుడు మనకి చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, అది తినకూడదు, ఇది తినకూడదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇట్లా చాలా పెరిగిపోయినాయి. సో హోమియోలో ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఉందా? ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇక్కడ కూడా అగైన్ లైఫ్ స్టైలే. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ మెయిన్లీ రావడానికి రీజన్ అన్టైమ్లీ మీల్స్, రోజుకి ఒక టైంకి తినడం. ఎందుకంటే మన బాడీలో ఒక హార్మోన్స్, మన బాడీ మొత్తం ఫంక్షన్ అయ్యేది హార్మోన్స్ బేసిస్ మీద. మనకు ఆకలి వేయాలన్నా ఒక హార్మోన్ చెప్పాలి, కడుపు నిండింది అని చెప్పడానికి కూడా ఒక హార్మోన్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక 24 hour సైకిల్లో నడుస్తూ ఉంటాయి. సో మీరు ఎవ్రీడే సేమ్ టైంకి తింటూ ఉంటే ఇప్పుడు 1:30 లంచ్ అనుకుందాం. సో 1 o'clock 12:30 1 నుంచే మీకు ఆకలేసే హార్మోన్ ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మీకు 1కి అరౌండ్ ఆకలేస్తూ ఉంటుంది. తర్వాత మీరు తినగానే కడుపు నిండింది అని చెప్పే హార్మోన్ వస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇవాళ 1కి తిన్నారు, రేపు 3కి తిన్నారు, ఇంకో రోజు ఇంకో టైం. సో మీ హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వాలి? ఆ హార్మోన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ హార్మోన్ వచ్చినప్పుడే మన డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. మన పేగుల్లో అంతా కూడా డైజెషన్ కి కావాల్సిన ఈ ఎంజైమ్స్ అన్ని రెడీ అవుతుంటాయి. సో మీరు తిన్న ఫుడ్ హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. మీరు రోజుకి ఒక టైం కి తింటుంటే ఎంజైమ్స్ రెడీగా ఉండవు, జస్ట్ ఫుడ్ పడేస్తూ ఉంటారు అలా. సో డైజెస్ట్ అవ్వదు, డైజెస్ట్ అవ్వక అక్కడే ఫర్మెంట్ అవుతూ ఉంటుంది, దాని వల్ల గ్యాసెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి చాలా టైం వరకు తినరు. సో ఆల్రెడీ స్టమక్ లో ఫుల్ యాసిడ్ ఉంటుంది, బట్ మీరు తినరు. ఇలా క్రానికలీ యాసిడ్ ఉండి 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 అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా మంట అని చెప్తుంటారు, అసిడిటీ. సో అసిడిటీ ఒక రీజన్, అండ్ ఇలా అన్టైమ్లీ మీల్స్ తినడం వల్ల గ్యాస్ అనేది ఒక ఇష్యూ. సో ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది అయితే మీల్ టైమింగ్స్. ఇప్పుడు హెల్త్
మీ జాబ్ కానీ ఏదైనా ఐ నో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన హెల్త్ తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకునే బదులు ఇప్పుడు ఆ ఫుడ్ కానీ స్లీప్ కానీ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ లో ఎలాంటి ఇష్యూస్ రావు. బట్ ఇప్పుడు స్టిల్ వచ్చింది అన్నా కూడా హోమియోలో నిజంగానే ఉన్నాయి మంచి మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఏం గ్యాస్ అంటే ఇప్పుడు ఎలా అయిపోతుంది, గ్యాస్ టాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటేనే ఆ రోజు అంతా ఫంక్షన్ చేయగలం. అలా కాకుండా జస్ట్ ఒక 1 to 2 months లో కంప్లీట్ గా ప్రాబ్లం తగ్గిపోతుంది కూడా. అవునా? ఎస్. ఓకే. అండ్ కాన్స్టిపేషన్ కూడా, సో కాన్స్టిపేషన్ వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూల్ పాస్ చేయడానికి. సో దీనికి ఏముంది ట్రీట్మెంట్? కాన్స్టిపేషన్ కి ఫస్ట్ రీజన్ ఫుడ్. తినే ఫుడ్ లో ఇనఫ్ ఫైబర్ ఉండాలి. యాక్చువల్ గా అయితే more than 100 grams ఫైబర్ కావాలి. ఓకే. కానీ అంటే ఒక యావరేజ్ గా మీరు ఎంత తింటున్నాం అనుకుంటారు? మనం 5 grams తింటామా ఫైబర్? అంతే ఉంది ఇప్పుడు. యావరేజ్ గా 5-10 మాక్సిమం 15 grams. మనకు కావాల్సింది 100 above. ఓకే. సో ఫైబర్ అనేది ఏంటంటే డైజెస్ట్ అవ్వకుండా మనకి స్టూల్ లో వచ్చేసేది అనమాట. సో స్టూల్ పాస్ అవ్వాలంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా అందులో. ఇప్పుడు మనం తినేదంతా సింపుల్ కార్బ్స్. సో మైదా కానీ షుగర్స్ కానీ ఏంటంటే అవి డైజెస్ట్ అయిపోయి బాడీలో బ్లడ్ లో కలిసిపోతాయి. ఇంకా మరి స్టూల్ రావడానికి మ్యాటర్ ఎక్కడ ఉంది? అదే ఫైబర్. సో ఇనఫ్ ఫైబర్ తినాలి, వాటర్ ఇంటేక్ కరెక్ట్ గా ఉండాలి, స్లీప్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు కాన్స్టిపేషన్ ఫుడ్ వల్ల కంటే కూడా స్లీప్ వల్ల కూడా చాలా వచ్చే ఛాన్స్ ఉంది. సో స్లీప్ ఒకటి, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. మన బాడీ కూడా ఒక మెషిన్ లాగానే, ఏదైనా మెషిన్ పనిచేస్తుంటేనే బాగుంటుంది, వదిలేసామా రస్ట్ పట్టినట్టు అయిపోతుంది. సో అలా మనకి ఏం మూమెంట్ లేదు, పొద్దున్న సాయంత్రం కూర్చుని ఉన్నాం అంటే మన పేగుల్లో కూడా కదలిక ఉండదు. దాని వల్ల అలానే అక్కడే ఉండిపోయి మూమెంట్ లేక కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో తిన్నాక ఒక 10 minutes వాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. స్లీప్ అంటున్నారు, అసలు నిద్ర పట్టకుండా చాలా మంది 2-3 దాకా ఫోన్లు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఏజ్ లో. సో వీళ్ళకి మీరేం చెప్తారు? ఫోన్ స్క్రోల్ చేయడం వల్లే నిద్ర రావట్లేదు. సో ఫస్ట్ స్లీప్ రావాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక 9 o'clock తర్వాత నుంచి మీరు 10-10:30 పడుకుంటారు అనుకుంటే అట్లీస్ట్ బై ఈవినింగ్ 8:30 లోపల డిన్నర్ అయిపోవాలి. మీరు పడుకోవడానికి అట్లీస్ట్ 2 hours ముందర మీ మీల్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే స్టమక్ లోంచి ఫుడ్ ఎంప్టీ అయిపోతేనే మీకు నిద్ర వస్తుంది. ఎందుకంటే స్టమక్ వర్క్ చేస్తున్నంత వరకు బాడీలో ఇంకా మెషిన్ వర్క్ అవుతుంది, రెస్ట్ లో మోడ్ లోకి వెళ్ళలేదు. సో స్టమక్ ఎంప్టీయింగ్ కి 2 hours పడుతుంది. మీరు పడుకోవడానికి ఒక 2 hours ముందర కంప్లీట్ గా మీ స్టమక్ లోంచి ఫుడ్ వెళ్ళిపోవాలి. అండ్ ఒక 8:30 ఆ టైం నుంచి వైట్ లైట్స్ మనకి ఏంటంటే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, బ్రెయిన్ ని యాక్టివిటీ పెంచుతుంది. సో అలా కాకుండా లైట్స్ అన్ని డిమ్ చేసేసి yellow lights యూజ్ చేయాలి. అండ్ జస్ట్ మనకి ఇంట్లో కనిపించేంత వరకే ఉండాలి లైట్స్, బ్రైట్ లైట్స్ ఉండకూడదు, డిమ్ చేయాలి. ఒకవేళ మరీ నిద్ర రావట్లే అనుకుంటే ఈవినింగ్ ఒక వామ్ వాటర్ తో స్నానం చేయడము. అండ్ ఏదైనా మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ కానీ పెప్పర్మింట్, యూకలిప్టస్ ఇలాంటిది ఏదైనా ఒక చిన్న కాటన్ లో వేసుకుని అది మీ పిల్లో పక్కన పెట్టుకుంటే అది కూడా ఒక సూదింగ్ స్మెల్ వస్తుంది. ఇది ఒక రొటీన్ లాగా డెవలప్ చేసుకున్నారంటే, సో మీరు 7:30 అయిన దగ్గర నుంచి లైట్స్ డిమ్ చేశారు, 8 కల్లా డిన్నర్ తినేశారు, తర్వాత కొంచెం సేపు ఆగి షవర్ చేశారు. ఇదంతా అవుతున్న ప్రాసెస్ లో మీ బాడీలో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ సింథసైజ్ అవుతుంది. సో అది మీకు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఓవర్ టైం ఏంటి, మీకు ఆ 9 అయ్యేటప్పటికి మీ బాడీకి ఓకే ఇంకా వీళ్ళు పడుకుంటారు అనే సిగ్నల్ వచ్చేసి న్యాచురల్లీ స్లీప్ వస్తుంది. ఓకే. సో ఒక వైండింగ్ డౌన్ ప్రాసెస్ ఉండాలి ఎవ్రీడే. ఓకే. సో మ్యామ్, హోమియో మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది 2 కలిపి తీసుకుంటారు, అంటే హోమియో ఒకటి అలోపతి కూడా తీసుకుంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు అలా తీసుకోవచ్చా ఫస్ట్? సో చాలా మందికి చాలా ఏళ్ల నుంచి థైరాయిడ్ కానీ బీపీ, షుగర్ దీనికి ఆల్రెడీ రెగ్యులర్ గా అలోపతి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏదైనా వచ్చిన దానికి హోమియో వాడాలి అని అనుకుంటే దాన్ని సైమల్టేనియస్ గా వాడుతూ హోమియో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ హోమియో ఇంకా ఆయుర్వేదం కలిపి వాడకూడదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను ఇందాక 2 సిమిలర్, 2 ప్లాంట్స్ నుంచే చేస్తారు. సో ఒక్కొక్కసారి క్రాస్ రియాక్ట్ అయ్యి ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హోమియో ఆయుర్వేదం మాత్రం కలిపి యూస్ చేయొద్దు. బట్ ఇన్ కేస్ ఇప్పుడు బాగా ఎక్కువ ఫీవర్ వచ్చింది, సో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి అలాగా పారాసెటమాల్ అలాంటివి యూస్ చేయొచ్చు. సో జనరల్లీ హోమియో వాడే వాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి మ్యామ్? ఒకటైతే ఇందాక చెప్పాను కదా, మీకు తగ్గిందని చెప్పి సేమ్ మెడిసిన్ ఇంకొకళ్ళకి ఇవ్వడం, క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకోకపోవడం, అండ్ డాక్టర్ దగ్గర హైడ్ చేయడం. ఇప్పుడు అలోపతి వాడుతున్నారు సపోజ్, మోస్ట్లీ కిడ్స్ లో చూద్దాం. సో కిడ్స్ అనుకుంటే చాలా ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్, అడినాయిడ్స్ అనే ఇష్యూ, టాన్సిలైటిస్ ఇలా ఉన్నప్పుడు చెప్పకుండా స్టిరాయిడ్ స్ప్రే వాడేస్తూ ఉంటారు. సో అంటే డాక్టర్స్ ఇస్తారు స్టిరాయిడ్ స్ప్రే, బట్ మేము కంపల్సరీ చెప్పేది ఏంటంటే స్టిరాయిడ్స్ వాడకండి హోమియో యూస్ చేసేటప్పుడు అని. ఎందుకంటే స్టిరాయిడ్స్ అనేది ఇమ్యూనో సప్రెసెంట్స్ అనమాట, అది మీకు బాడీలో ఆ ఫైటింగ్ జరగకుండా కంట్రోల్ చేసి పెడుతుంది.
హోమియో సిస్టమ్ వర్క్ అయ్యేదే ఇమ్యూన్ సిస్టమ్ మీద. సో ఇలా రెండు కాంట్రడిక్టింగ్ గా ఉంటాయి కాబట్టి స్టిరాయిడ్స్ వాడద్దు అని చెప్తాం. కానీ లేదండి బాగా బ్రీతింగ్ ఇష్యూ ఉందని స్టిరాయిడ్ పంప్ చేసాం, అది ఎప్పుడు చెప్తారు? ఆఫ్టర్ 1 month చెప్తారు. సో మీరు స్టిరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే అది ముందే మీ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు పీసీఓడి దాంట్లో చూస్తే ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు, లేదా పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక 2 cycles రెగ్యులర్ గా వస్తాయి, ఇప్పుడు మేము టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పి పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి పిల్ల వేసుకుంటాం. ఇంత కష్టపడి హార్మోన్స్ రెగ్యులేట్ చేసి పీరియడ్స్ తెప్పిస్తాం, మళ్ళీ ఇలాంటి ఒక హార్మోన్ పిల్ల వేసుకుని సైకిల్ అంతా మెస్అప్ చేస్తారు. సో మీరు అలోపతి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటున్నారంటే మీ డాక్టర్ కి వెల్ ఇన్ అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఇలా ఇన్ఫార్మ్ చేయకుండా ప్రాణాల మీద తెచ్చుకునే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఒక సెగ్మెంట్, అండ్ ఇప్పుడు కంప్లీట్గా మనం ఉమెన్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. సో మోస్ట్ కామన్గా వచ్చే అంటే ఇప్పుడు ప్రతి 5 అమ్మాయిల్లో ఖచ్చితంగా 2 పీసీఓడితో బాధపడుతున్నారు. సో ఎందుకు ఈ పీసీఓడి ఎందుకు ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ అయిపోయింది? దీనికి రీజన్స్ ఏంటి? అసలు దీనికి హోమియోలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఫస్ట్ ఈ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ వచ్చేది ఏంటంటే మేజర్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇది ఒక డిసీజ్ కంటే కూడా ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో ఫస్ట్ యంగ్ ఏజ్ లో అమ్మాయిలు ఉన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడి నుంచి అంటే ఐరన్ డెఫిషియన్సీ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే, సో ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ. సో ఐరన్, వైటమిన్ డి లేకపోతే మీ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఐరన్ అండ్ వైటమిన్ డి బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. అవి లేవనప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మెల్లిమెల్లిగా ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. సో ఇది ఒక 13 years ఏజ్ ఉన్న అమ్మాయి దగ్గర స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి 20 years వచ్చిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఓకే థైరాయిడ్ ఉందని చెప్పి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారు. కానీ మీకు బ్యాక్గ్రౌండ్ లో చాలా ఇయర్స్ నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, దాన్ని ఎవ్వరు కరెక్ట్ చేయరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ రావడానికి రీజన్ ఈ వైటమిన్ డెఫిషియన్సీ అని ఎవ్వరు చెప్పరు. అవును. సో ఫస్ట్ ఒకవేళ మీకు పీరియడ్ స్టార్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారు అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఐరన్ టెస్ట్ అండ్ వైటమిన్ డి టెస్ట్. ఓకే, సీరం ఫెరటిన్, హీమోగ్లోబిన్ అండ్ వైటమిన్ D3 ఈ 3 ఇమీడియట్లీ ఫస్ట్ టెస్ట్ చేయాల్సినవి. ఈ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్. మీరు నమ్మరు, లెస్ దెన్ 15 years olds 80-85+ ఉంటున్నారు వెయిట్. 6 years అమ్మాయిలు 6 years యావరేజ్ గా 25-30 ఉండాలి, 50-60 ఉంటున్నారు. ఎందుకు అనంటే జంక్ ఫుడ్ వల్ల, చాలా ఎక్కువ ఈజీగా దొరికే ఫాస్ట్ ఫుడ్ వల్ల. అండ్ ఇవాళ రేపు స్కూల్స్ లో చూసుకుంటే మార్నింగ్ 8 to evening 8 అస్సలు కదిలే పని లేదు. వైటమిన్ డి సన్ ఎక్స్పోజర్ అస్సలు లేదు, హెల్దీ ఫుడ్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని ట్రిగర్ చేస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కవర్ చేయాలి. హెల్త్ కి నెంబర్ 1 ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్ లో పెట్టాలి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి డాన్స్ ఇష్టం ఉంటే డాన్స్ అయినా ఓకే, స్విమ్మింగ్ ఈజ్ ఓకే, ఏదైనా అట్లీస్ట్ వీక్లీ 3 times. సాటర్డే సండే అయితే ఇంట్లో ఏదో ఒకటి చేయొచ్చు కదా, వీక్ లో ఇంకొక 1 more day. సో అట్లీస్ట్ 3 to 4 days ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. వెయిట్ కంపల్సరీ తగ్గాల్సిందే, నో అదర్ చాయిస్. అండ్ జంక్ ఫుడ్ నాట్ మోర్ దెన్ once a month. ఎవ్రీడే తినే ఫుడ్ లో కూడా కంపల్సరీ ప్రోటీన్ ఎలిమెంట్ ఉండాలి. మీ ప్లేట్ ఒక 4 parts ఉంది అనుకుంటే దాన్ని ఒక 4 quarters లాగా చేస్తే ఒక పార్ట్ లో రైస్ ఉండాలి, ఒక పార్ట్ లో ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ ప్రోటీన్, పప్పులు కానీ తోఫు, పనీర్, పెరుగు, రాజ్మా, చోలే ఇలాంటి పప్పులన్నీ. నాన్ వెజిటేరియన్స్ కి డెఫినెట్లీ ఎగ్స్ అండ్ మీట్. సో ఇదొక పోర్షన్ లో ఉండాలి. ఒక పోర్షన్ లో ఫైబర్, మనకి అన్ని కూరగాయలు మనం అన్ని, అండ్ ఇంకో పోర్షన్ లో ప్రోబయోటిక్స్ కోసం పెరుగు. సో ఇలా మీ మీల్ 4 parts కింద ఉండాలి. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది ఉన్నా ఇలానే ఉండాలి మీ మీల్. సో ఇలా తింటూ ఫిజికల్ యాక్టివిటీ బాగుందంటే అసలు వాళ్ళకి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమే రాదు. సరే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి అయితే డెఫినెట్లీ హోమియో అనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ప్రాబ్లంకి వెళ్తే మీకు డేట్ రావడానికి నేను టాబ్లెట్ ఇస్తాను అని చెప్పి ఇస్తున్నారు. సో అది ఎంతవరకు మన బాడీకి ఉపయోగపడుతుంది? ఫస్ట్ అంటే దాంట్లో మీకు పీరియడ్ రావడానికి ఇచ్చే టాబ్లెట్స్ లేదా సైకిల్ రెగ్యులేట్ చేయడానికి 21 days కి ఇస్తారు మీకు పిల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే 21 days వేసుకొని తర్వాత మీకు పీరియడ్ వస్తుంది ఇన్ ఫ్యూ డేస్ అని చెప్తారు. అవేంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే పిల్స్ అనమాట. సో మీరు ఓవ్యులేట్ అవ్వరు. ఇప్పుడు మనకి పీరియడ్ రావాలంటే ఒక 28 days సైకిల్లో 14th day రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది, అక్కడ నుంచి ఒక 15 days లో పీరియడ్ రావాలి. బట్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏంటంటే ఇలా ఓవ్యులేషన్ ని మిమిక్ చేస్తాయి అనమాట. మీ బాడీలో ఓవ్యులేషన్ ప్రాసెస్ అయినట్టు హార్మోన్స్ ని పెంచి ఆ తర్వాత
పీరియడ్ ఫ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అండ్ మీరు 100% విత్ ఓసీ పిల్స్ ప్రెగ్నెంట్ అవ్వలేరు. ఇప్పుడు అంటే న్యాచురల్ గా అంటే ఆ ఎగ్ వల్ల వచ్చే పీరియడ్ అయితే కాదు. సో ఇదంతా ఆర్టిఫిషియల్ పీరియడ్ అన్నమాట. ఓకే. అండ్ దీనికి ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలా పీరియడ్స్ రావడానికి ఒక పిల్లి ఇవ్వాల్సి వస్తుంది, ఫ్లో ఆగక ఆపడానికి కూడా మళ్ళీ ఒక పిల్లి ఇవ్వాల్సి వస్తుంది. అమ్మో. అందుకని దీన్ని ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తూ అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో ఐడెంటిఫై చేసి అలాంగ్ విత్ డయట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చేంజెస్ చెప్తాం కాబట్టి హోమియోలో హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇది వన్స్ ఇంకా పీసీఓడి తగ్గిపోయింది అని అంటే ఇంకా మళ్ళీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉండవా? మళ్ళీ ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్ ఇలానే అవుతుందో, సేమ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చి మీరు చాలా ఇలా సెడెంటరీగా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలానే ఉన్నారు, వెయిట్ మళ్ళీ పెరిగింది, మళ్ళీ డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అట్లానే పెళ్ళి అయిన వాళ్ళలో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ, మిస్క్యారేజెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ అంటే మెయిన్ కాజెస్ ఆఫ్ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనడానికి 2 మెయిన్ రీజన్స్ పీసీఓడి, థైరాయిడ్. ఓకే. ఈ రెండు ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఈ రెండు మనం త్రూ హోమియో కరెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, ఫస్ట్ మెయిన్లీ ఇదే ఇందాక చెప్పినట్టు ఐరన్ కానీ ఎలా ఉంది, అండ్ ముందే ప్రీనేటల్ వైటమిన్స్ అని ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత సైకిల్స్ రెగ్యులేట్ అయ్యి ఓవులేషన్ ట్రాక్ చేసుకుంటూ అలా కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వీ కెన్ హెల్ప్ ఆ ప్రెగ్నెన్సీ కూడా. తర్వాత వచ్చే మిస్క్యారేజెస్. సో మిస్క్యారేజెస్ లో అంటే మేజర్ గా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ లేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా చేసి ఉమెన్ హెల్త్ ని బాగానే మెయింటైన్ చేయగలుగుతున్నాం, కానీ మెన్ లో స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ వెయిట్ ఉండడం, దీనివల్ల ఏంటంటే స్పర్మ్ లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అయిపోవడం వల్ల ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే లెస్ దాన్ 12 వీక్స్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవ్వడానికి మేజర్ రీజన్ స్పర్మ్ క్వాలిటీ. సో ఈ మెయిన్ గా ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్ళలో కూడా వైటమిన్ డి లేకపోవడం, విటమిన్ డి లేకపోతే స్పర్మ్ మోటిలిటీ కౌంట్ రెండు ఉండవు. ఓకే. సో అది లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఈ మిస్క్యారేజెస్ అవుతాయి. కానీ మిస్క్యారేజ్ అవ్వగానే మెయిన్లీ బ్లేమ్ చేసేది ఉమెన్ ని, కానీ ఇప్పుడు 60% మిస్క్యారేజెస్ మెన్ వల్ల అవుతున్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్కి అసలు ఎందుకు వస్తుంది అండ్ దీనికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వెయిట్ వల్లనే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేసినా కూడా ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దీనివల్ల కొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో కంట్రోల్ చేస్తారు, తర్వాత ఉండకపోవచ్చు. ఎప్పుడైతే డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ గా యాక్టివ్ గా ఉన్నారు అని అంటే అది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది, ఇంకా తర్వాత డయాబెటీస్ ఉండదు. కానీ ఎవరైతే అలా ఉన్నప్పటికీ మెడిసిన్ వాడి లైఫ్ స్టైల్ అప్పటికి ఏం చేసుకోకుండా, ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఎలా ఒక బెడ్ రెస్ట్ లాగా, ప్రెగ్నెన్సీ అంటే లేవకూడదు, కదలకూడదు అని చెప్పి, కానీ ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ గా ఉంటే అంటే మీ స్టెప్ కౌంట్ మంచిగా ఉండి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెటర్. చాలా మంది ప్రెగ్నెన్సీలో కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇలా అన్నీ చెప్తారు. కానీ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ వచ్చేది ఎందుకు అని అంటే మీ బెల్లీ వెయిట్ ముందు అవుతుంది కదా, సో మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రంట్ కి షిఫ్ట్ అవుతుంది. సో మీరు తెలియకుండా ముందుకు పుల్ చేస్తూ ఉండడం వల్ల బ్యాక్ మజిల్స్ మీద ఆ స్ట్రెయిన్ పడుతుంది. సో మీరు ఎప్పుడైతే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారో ఆ వెయిట్ మీరు బేర్ చేయగలుగుతారు. సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది ఏం ప్రాబ్లం ఉండదు బ్యాక్ ఎక్సర్సైజ్. సిమిలర్లీ వెయిట్ 13 kilos 11 to 13 kilos మాక్సిమం, కానీ మనం కామన్లీ చూసుకుంటే 20-25 kilos పెరుగుతారు ప్రెగ్నెన్సీలో. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్లీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏం కాకుండా ఆ 11 to 13 kilos వెయిట్ గెయిన్ పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ ఉండి ప్రోటీన్ ఎక్కువగా తింటూ కార్బ్స్ తగ్గించారంటే అసలు జెస్టేషనల్ డయాబెటీస్ ప్రాబ్లమే రాదు. ఓకే. సో ఇన్ కేస్ మా మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే పుట్టే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కువ వెయిట్ ఉన్నారు మదర్స్, వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే హెవీ వెయిట్ బేబీస్ పుడతారు అనమాట. యూజువలీ అబౌవ్ 3-3.5 kilos పుడతారు. వాళ్ళు లేటర్ ఇన్ లైఫ్ పీసీఓడి, థైరాయిడ్ కానీ షుగర్ కానీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్లీ పుడుతూనే రాదు, బట్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో మదర్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అందుకే. ఓకే. సో తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ లో వచ్చేటప్పటికి ఎక్కువగా పాలు వచ్చేసినా ప్రాబ్లమే, తక్కువ పాలు వచ్చినా ప్రాబ్లమే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
సో ఎక్కువ వచ్చినా కూడా కంట్రోల్ చేసే మెడిసిన్స్, రాకపోయినా కూడా ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. అండ్ హోమియో మెడిసిన్స్ ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ప్రెగ్నెన్సీలో వాడచ్చా, ఫీడింగ్ లో వాడచ్చా, న్యూ బార్న్స్ లో వాడచ్చా అనే మిత్ కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ 3 to 5 months బేబీస్ కి కూడా ఇస్తాం. సో అంత సేఫ్. ఓకే, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడచ్చు. సో అలా ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే దాని లాచింగ్ ఎలా చేయాలి, నిప్పులు ఎలా హోల్డ్ చేయించాలి, అసలు ఫీడింగ్ ఎలా ఇండ్యూస్ చేయాలి, హంగర్ క్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఇలాంటిది ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మీ డెలివరీ తర్వాత లాక్టేషన్ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర లాక్టేషన్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ మదర్స్ చేసే, అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోవడం వల్ల వచ్చే మిస్టేక్స్ ఇవి. ఆర్ పంప్ చేస్తే స్టోర్ చేసుకోవడం కానీ, సో అలా ఏదైనా చేయడం కానీ, ఇవన్నీ ఒక లాక్టేషన్ కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఒక 50 years ఏజ్ వచ్చిందంటే మెనోపాజ్ స్టార్ట్ అయిపోద్ది ఉమెన్కి. అండ్ ఆ మెనోపాజ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా బాడీకి? అసలు దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మెనోపాజ్ యూజువలీ 44 to 55 మధ్యలో, అలాగా ఫ్యామిలీ జెనెటిక్స్ లో ఏ ఏజ్ గ్రూప్ లో ఉంటే ఆ సిమిలర్లీ ఆ టైంలో అవుతుంది. దీనికి ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 2-3 years ముందు నుంచి పీరియడ్స్ అదర్ టూ షార్ట్, అంటే లెస్ దెన్ 15 days కి రావడం కానీ, లేకపోతే 2-3 months కి ఒకసారి రావడం కానీ, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇలా మెనోపాజల్ సిమ్టమ్స్ ని కూడా మనం హోమియో మెడిసిన్స్ తో మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ మెనోపాజ్ లో ఎక్కువ బల్కీ యూట్రస్ అయిపోయి ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, హెవీ బ్లీడింగ్ అవ్వడము, యూట్రస్ తీసేయాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. సో ఇలా అంత సివియర్ స్టేజ్ లేదు, హెవీ బల్కీ యూట్రస్, అన్ని ఫైబ్రాయిడ్స్ లేవు అని అనుకుంటే ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ ఈ హెవీ బ్లీడింగ్ కూడా మనం హోమియోతో మేనేజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మెనోపాజ్ ఉమెన్ లో మనం చూసే సైకియాట్రీ ఇష్యూస్, ఎందుకంటే ఆ టైంలో పిల్లలందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు అప్పటి వరకు ఒక 20-25 years పిల్లల వెనకాల పరిగెత్తి ఇల్లంతా నిండుగా ఉండి చూసుంటారు. సో సడన్ గా ఇంట్లోంచి అందరు వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళకి ఒక ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం, డిప్రెషన్, లోన్లీనెస్, ఇంట్లో ఎవ్వరు ఉండరు వాళ్ళతో మాట్లాడడానికి. సో ఆ లోన్లీనెస్ వల్ల కూడా పీరియడ్స్ ఎఫెక్ట్ అవడం, బ్రెస్ట్ లో క్యాన్సర్స్ డెవలప్ అవడం. సో ఉమెన్ లో మోస్ట్లీ ఎమోషన్స్ తో ట్రిగర్ అయ్యేది బ్రెస్ట్ ఇష్యూస్ ఆర్ ఓవరీ ఇష్యూస్, మన పీరియడ్స్ ఇష్యూస్ కానీ. సో ఇలాంటివి ఉంటాయి. సో హోమియోలో మనం సైకలాజికలీ కూడా డీల్ చేస్తాం కాబట్టి ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ కానీ ఇలాంటివి కూడా ఆ మెనోపాజల్ ఉమెన్ లో ట్రీట్ చేయొచ్చు. ఓకే, కొంతమంది స్మోకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు, డ్రింకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు. అండ్ వాళ్ళు అది చేయలేకపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు దానికి కూడా. అలా హోమియోలో కూడా ఏమన్నా ఉంటాయా మెడిసిన్స్? ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆపాలని ఉంటుంది కానీ ఎలా ఆపాలో ఎవరు చెప్పరు, గైడ్ చేయరు. సో ఇమీడియట్ గా ఇప్పుడు ఇవాళ ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తాగే వాళ్ళకి రేపటి నుంచి మానేయమంటే డెఫినెట్లీ చాలా కష్టం. అవును. సో ఫస్ట్ ఆల్ ఆర్ నన్ బదులు మెల్లిగా తక్కువ చేసుకుంటూ ఉండాలి. సో ఒక హ్యాబిట్ ట్రాకర్ లాగా వాళ్ళు ఇప్పుడు ఇవాళ 12 స్మోక్ చేసే వాళ్ళు రేపు ఒక 8 స్మోక్ చేస్తే వాళ్ళకి అంటూ ఏదైనా రివార్డ్ వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళకి నచ్చినది ఇంకో పని చేయడం వల్ల మన బ్రెయిన్ ఏంటంటే దాన్ని మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ చేస్తుంది. సో ఈవెన్చువల్లీ మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. ఫస్ట్ ఇనీషియల్ గా అయితే అసలు ఫస్ట్ వాళ్ళకి మానేయాలి అనే ఇది లేకపోతే ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయలేరు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది అంటే అసలు వాళ్ళు ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయాల్సిన దానికి రీజన్ ఏంటి. అవుట్ ఆఫ్ ఈ ఫ్రెండ్స్, పియర్ ప్రెషర్, జస్ట్ ఇలా కూల్ కనిపించడానికి అలా తాగుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఈ దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు కొంతమందికి సివియర్ ఫైనాన్షియల్ లాస్, ఫ్యామిలీలో ఎవరిదైనా డెత్ అవ్వచ్చు, హార్ట్ బ్రేక్స్, అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ఎమోషనల్ కౌన్సిలింగ్ ప్లస్ ఆ సైకలాజికలీ మనం ట్రీట్మెంట్ ఇస్తే దాని నుంచి బయటకి, అడిక్షన్ నుంచి బయటకి రావచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడ క్రియేట్ చేసింది అవేర్నెస్. ఎందుకంటే స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల మెన్ ఇన్ఫర్టైల్ అవుతారు అని తెలిస్తే డెఫినెట్లీ ఇంత లెవెల్లో అయితే చేయరు. సో అవేర్నెస్ వాళ్ళకి లేదు. ఈ ఏజ్ లో తాగేస్తాం తర్వాత పెళ్ళాక చూసుకోవచ్చులే అనుకుంటారు. సో మెయిన్లీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం చేసే వాళ్ళకి మాత్రం ఫస్ట్ మనం అవేర్నెస్ ఇచ్చి అసలు హ్యాబిట్, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అలా ఫోర్స్ చేస్తామంటే కట్ డౌన్ దోస్ ఫ్రెండ్స్, అవసరం లేదు. బట్ డీ అడిక్షన్ మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. ఓకే, సో మ్యామ్ ఒక హోమియోపతి డాక్టర్గా మీరు మా అందరికి ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటి? ఫస్ట్ మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అది చిన్న ఫీవర్ దగ్గర నుంచి మీకు ఇలా సివియర్ క్రానిక్ డిసీజెస్ అంటే ఇలా సోరియాసిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా, పీసీఓడి, థైరాయిడ్ ఏది వచ్చినా ఫస్ట్ అలోపతికి వెళ్లే ముందర ఒక క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ ని కలవండి. ఎందుకంటే మీకు ఈ రివర్స్ చేసే ఛాన్సెస్ హోమియోలో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్రానిక్ కండిషన్స్ దేనికైనా కూడా అలోపతిలో లైఫ్ లాంగ్ వాడాలి మెడిసిన్. కానీ మీకు ఒక కరెక్ట్ హోమియో డాక్టర్ దొరికితే వీటన్నిటిని less than 6 months లో రివర్స్ చేయొచ్చు.
సో యూ కెన్ బి అవుట్ ఆఫ్ మెడికేషన్. ఎవరికి ఉంటుంది మెడిసిన్ లైఫ్ అంతా వేసుకోవాలి? అవును. సో ఈ అవేర్నెస్ మెయిన్లీ రావాలి ఆడియన్స్కి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ లిటరలీ పీసీఓడి గురించి అయితే ఇది ఒక ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్ అనొచ్చు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ చైత్య ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.